హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఉండేదాన్ని ఉండకుండా వరి పొలంలోకి అయితే వెళ్ళాను. పాపం మా ఆయన పిలిచాడు. చాలా రోజులకి పిలిచాడు, పోకపోతే వెళ్ళాలి అని చెప్పి వచ్చాను. నాకు మళ్ళా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఉండాలన్నట్టు మళ్ళీ నిమ్మరసం, కూలింగ్ వాటర్ కూడా తీసుకెళ్ళాను. అదంతా కాదు విషయం. అయితే ఈ వరి వేసినప్పుడు కూడా నేను రాలా, అంటే స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇదే లాస్ట్ దానికి మందు కొట్టడం. నువ్వు చిన్న చిన్న పనులు ఈ చూపించేటి కలిపితే చాలమ్మా, ఆ కలిపి నాకు బిందెలో పోయి నేనే వచ్చి ఎత్తుకెళ్తానని చెప్పాడు. ఒక్కసారి కాదులేండి, 4 సార్లు పడ్డాను. లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది ఎన్నిసార్లు పడ్డాను అనేది. నాతో పాటు ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. ఆయనే పాపం కష్టం చేసిందంతా. ఆయనైతే ఎన్నిసార్లు పడ్డాడు. ప్రతిసారి వెళ్ళేది ఆ కైల్లో పడిపోయేది, వెళ్ళేది ఆ కైల్లో పడిపోయేది. నడవలేము దాని మీద, అసలు కైలు మీద అదేమంటారు గెనాలు అంటారు కదా, వాటి మీద అసలు నడవలేము. అసలు మా ఆయన దాంట్లో దిగి ఎలా మందు కొడుతున్నాడో నాకైతే అర్థం కాల. ఎంత ఎత్తుందో తెలుసా, మనిషి అంత ఎత్తుంది. నేను కానీ దిగానంటే అసలు కనిపించను. ఆయన కొంచెం హైట్ ఉండే ఆయనకే పై దాకా భుజాల దాకా అనిపిస్తూ ఉంది. అబ్బా చాలా కష్టం. నేను ఎంతసేపు అన్నప్పుడు కొని ఉండాను. ఇంకా ఆడ నీళ్ళు తోడేదానికి వెళ్ళిన దబర్ తీసుకొని దాన్ని బాయిల్ వేసి దాని మీద కూర్చున్నా ప్రశాంతంగా. మా ఆయన దూరం నుంచి అరుస్తూ ఉన్నాడు, అయ్యిందే సవ్వు కలుపుతున్నావని. నేనేం పట్టించుకోవాలా, గమ్ము కూర్చొని ఇట్లా వీడియో తీసుకుంటా ఉన్నాను. అప్పుడప్పుడు ఒక బిందె నీళ్ళు పోస్తున్నాను. కొంచెం ముందుకు నడిచానా, పెద్ద గుంతలాగా ఉన్నిందనమాట వాటర్ ఉండే దగ్గర. నేరుగా పోయి దాంట్లో పడిపోయా. బంగారు లాంటి చీర మొత్తం బుడదే. ఏం చేశాను, కొంచెం నీట్గా కడుక్కొని మళ్ళీ స్టార్ట్ చేశా. ఆయన అయితే నాతో పాటు వచ్చిన ఆయన భలే మంచోడబ్బా. అసలుకి ఆయన చూసినంతసేపు అయితే, ఆయనకి 2 ఆడపిల్లలంట. మన నాన్న వాళ్ళు ఎట్లాగా జాగ్రత్త చెప్తారో అట్లా చెప్తున్నాడు. అమ్మ అది బాకమ్మా, అమ్మ అటు చేయబాకమ్మా, అమ్మ పడిపోతావమ్మా అని. తండ్రి వాళ్ళు చూపించే ప్రేమ అసలుకి అది వేరే ఉంటుందిలే, అది ఎవరు చూపించలేరు. కానీ వరి అయితే భలే ఉందబ్బా. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటికీ ఎప్పుడు అంత దగ్గరగా వరి దగ్గరికి వెళ్ళి ఇది స్టార్టింగ్ ఇలా వస్తుంది అదంతా మనం ఏం చూడలేదు. కానీ వరి అట్లా పట్టుకుంటే దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే పాలు వస్తున్నాయి దాంట్లో నుంచి. టేస్ట్ కూడా బాగున్నాయి, తిన్నా కొంచెం. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది, ఎండ అయితే చాలా ఎక్కువ అనిపించింది. తలకైతే గుడ్డ కట్టేశాను, ఇంకా నా వల్ల కాలేదు. ఎండకి ఎక్కువసేపు ఉండలేను కదా మామూలుగానే. ఎండకి పోతే ఏదో ఒకటి రోగాలు కూడా వస్తాయి దాంతోపాటు నాకు. అలా నీళ్ళు పట్టడం పోయడం అదే నా పని. అయితే లాస్ట్లో అది చీకటి అయిపోయింది. ఎందుకు చీకటి అయిందంటే పంపు మనదే, అది కొడతారు కదా, దాని పేరేందో నాకు తెలీదు, స్ప్రే చేసేది మధ్యలో రిపేర్ వచ్చేసింది. ఆ ఊరికి 2 ఊర్లు ఉన్నాయి కదా, ఆ ఊరికి ఈ ఊరికి 2 ఊర్లు తిరిగాడు ఆటో వేసుకొని ఆ పంపు కోసం. దొరకల. లాస్ట్లో ఇంకా వేరే ఆయన ఫోన్ చేసి సరే నేను ఇస్తారా అని అన్నాడు. వెళ్ళినాడు అక్కడికే. ఆయన తీసుకొచ్చేటప్పటికి ఇంచుమించు సాయంత్రం అయిందిలే, 6:30 అయిపోయింది. చాలా పొద్దుపోయింది మేము రిటర్న్ వచ్చేటప్పటికైతే. ఆ పంపు కోసం వెళ్ళినప్పుడు నా కొడుకుని కూడా తీసుకొచ్చేసాడు పొలంలోకి. నా కొడుకు చిన్న రౌడీ కాదు, వాడు ఆ పొలంలో ఎంత బాగా పరిగిస్తా నడుచుకుంటా పోతున్నాడు. నాకే భయం వేస్తుంది ఎక్కడ పడిపోతున్నాడు. వాడు మాత్రం ఒక్క దగ్గర కూడా పడలా, నేను మాత్రం 4 దగ్గరలు పడ్డా. వీడియో అప్పుడు కానీ తీసుంటే మీరైతే నవ్వుకోలేక చచ్చిపోయేవాళ్ళు. వరి పొలం చూడ్డానికి చాలా అందంగా ఉంటుందబ్బా, కానీ పనిచేయడం మాత్రం చాలా కష్టం. కానీ మా ఆయన ఓపికకి నాకైతే 2 చేతులు దండం పెట్టాలనిపించింది. కోపం వస్తుంది, కానీ ఆయన సహనం చూసి ఏందబ్బా మనుషులు ఎట్ట కూడా ఉంటారా నాయన అనిపించింది. నిజంగా అసలు ఎంత సహనంగా అది పంపు పాడైపోయినా వెళ్ళి తీసుకొని వచ్చి చేశాడు. నిజంగా చాలా మంచిగా అనిపించింది పాపం మా ఆయన పని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చిందా? అంత పొద్దుపోయేదాకా పనిచేసాము ఫస్ట్ టైం. ఓకే మరి ఉంటాను, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.